యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కోసం చిందించారు. గెత్సేమనే వనం నుంచే క్రీస్తు ప్రభువారు మన కోసం తన రక్తాన్ని చిందించారు. మన కోసం కొరడా దెబ్బలు భరించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారు, మన కోసం సిలువ మోశారు, మన కోసం చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నారు, మన కోసం సిలువ మీద వ్రేలాడబడ్డారు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసమే చిందించారు. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఎందుకంటే పాపం వల్లొచ్చు జీతం మరణం. ప్రతి పాపం కూడా ఖచ్చితంగా శిక్షింపబడాలి. అయితే మనకి బదులుగా, మన రక్తానికి బదులుగా, మన ప్రాణానికి బదులుగా క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టారు. కోడెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దొరకదు. వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం పాప శిక్ష నుండి విడుదల పొందలేం. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేని క్రీస్తు ప్రభువారు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ. క్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందని. మన బట్టలకి మురికి అంటుకుందనుకోండి, దాన్ని ఒక సోప్తోనో, పెయింట్ అంటుకుంటే ఒక టెండర్తోనో, కిరోసిన్తోనో మనం శుభ్రం చేసుకుంటాం. మన హృదయానికి పట్టిన పాపాన్ని, ఆ పాప స్వభావాన్ని ఎలా తుడుచుకుంటాం? క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టే ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ. క్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. మనం ఏ తప్పు అయితే దేవుని వ్యతిరేకంగా చేసామో అది ఒప్పుకొని విడిచిపెడితే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం చిందించిన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆదాము గారు తన పాపాన్ని హవ్వ మీద వేశారు, హవ్వగారేమో సాతాను మీద వేశారు. వారి పాపాన్ని కప్పుకున్నారు కాబట్టే దేవుడు వారిని ఏదైనా వాళ్ళ నుంచి త్రోసివేస్తారు. కానీ దావీదు గారు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నీకంటే నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. నన్ను క్షమించమని అడిగాడు, నన్ను పవిత్రపరచమని అడిగాడు. కాబట్టి దావీదు గారిని దేవుడు క్షమించి తను సమకూర్చారు. ఆయన మనకు నూతన మనస్సును, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తారు. క్రీస్తు రక్తము ఇదివరకు దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసింది అని. క్రీస్తు రక్తం ద్వారా మనకు అన్ని విషయాల్లో విజయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం పైన, పాప శక్తి పైన, శోధనల పైన, అప్పుల పైన, అనారోగ్యాల పైన, నిందల పైన, మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య పైన యేసు రక్తంలో మనకు విజయం ఉందని. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం.